తూర్పుగోదావరి జిల్లా గోకవరం శ్రీ వినాయక దుర్గ వాసవి కన్యక పరమేశ్వరి తాపీ పనివాళ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శివాలయం నుంచి దేవి చౌక్ వరకు మోటార్ బైక్లపై ఆనందోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత ఇసుక అందజేస్తామన్న మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా మోడీ గారు కలిసి కూటమిగా ఏర్పడి మన రాష్ట్ర ప్రాణానిక ఇసుక ఫ్రీ చేస్తారని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టో సందర్భంగా ఆయన అన్న నెల రోజుల్లోనే ఇసుక ఫ్రీ చేశారు. దాని గురించి మేమందరం భవన కార్మికులందరూ కలిసి మా యూనియన్ కాడి నుంచి ర్యాలీగా వచ్చి దేవి చౌక్ మన ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పాలాభిషేకం చేయించి ఎన్టీఆర్ నివాళులు అర్పించి అలాగే మేము చంద్రబాబు నాయుడు కూడా పాలాభిషేకం చేసి మన జ్యోతుల నెహ్రూ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ర్యాలీ జరిపాం. రెడ్డి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి కార్మికులందరినీ పొట్టగొట్టి 10 ఇసుక కానీ మట్టి కానీ 10 దానికి ట్యాక్స్ చేసి ఒక లారీ ఇసుక 20,000 రూపాయలు అమ్మేవారు. ప్రతి కార్మికుడు కూడా నష్టపోయాడు. ప్రతి కుటుంబం కూడా పెయింటర్లు కానీ భవన కార్మికులు కానీ బ్రహ్మాలు కానీ అందరూ కూడా నష్టపోయారు. ఈ రాష్ట్రం కూడా నష్టపోయింది వీటి వల్ల. అంతే కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ కూడా మన రాష్ట్రాన్ని ఆదుకుంటానని ఉచిత ఇసుక ఇస్తా అన్నారు. అలాగే పెన్షన్ కూడా 4,000 రూపాయలు పెంచారు. కార్మికులందరూ కూడా సంతోషం చేసి మన ఎన్టీ రామారావు పాలాభిషేకం మా భవన కార్మికులందరూ పాలాభిషేకం చేసాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో యూనిట్ ఇసుక 1,300కు వచ్చేది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే యూనిట్ ఇసుక 3,000 రూపాయలు కొనుగోలు చేసేవాళ్ళం. కానీ పనులు కూడా పెద్దగా లేవు. అప్పుడు మా భవన కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి భవన కార్మికులు ఇచ్చిన మాట ప్రకారంగా ఉచిత ఇసుక ఇస్తానని చెప్పేసి భవన కార్మికులకి అలాగే ప్రజలందరికీ కూడా ఆయన చాలా మేలు చేశారు. మా అందరి జీవితాల్లోనూ కూడా కొత్త వెలుగుని తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరో ముఖ్యమైన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన మైనింగ్ అని చెప్పేసి దాని మీద కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ట్రాక్టర్కి 400, 500, 1,500 వరకు కొట్టేశారు. ఈ ప్రభుత్వంలో అవి కూడా తీసేసినందుకు ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా దుర్గా కాకిమేత్రి యూనియన్ సంఘం తరఫున ప్రత్యేకంగా మా జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలుగుదేశం.